కొంగరామ వేటకు త్వరగా రారెండు వస్తుల్లా వాడు కొంగరాముడు దొంగరాముడు నల్లని మంగడు నల్లని గురుడు ఇక్కడ చెక్కడు అందరమే వస్తున్నాం. అసలు నా ముఖం చూడాల నువ్వు. నేను నీ కోసమే వచ్చిన, నీ కోసమే పుట్టిన, నీ కోసమే పెరిగిన. నా అందం, నా సందం, నా రూపురేఖలు ఎట్టుండే చూడు అసలు. అవునరే కొంగరామ, నీ ముఖం ఏమిటి? నీ ముఖములో ఆ మీసములేమిటి? ఒక మీసమేమో పైకి, ఒకటేమో క్రిందికి వాళ్ళు ఉన్నవట. అయ్యా పైకి తిరిగినా పోతు, కిందకి తిరిగినా పెంటి. అయ్యో, 2 లక్షణాలు నాకానే పులికి. ఏమిటేమిటి? పైకి తిరిగిందేమో పోతు, క్రిందికి తిరిగింది పెంటి. అంటే ఆడ మగ 2 లక్షణములు నీ దగ్గరే ఉన్నవట. 2 లక్షణాలు నాకానే ఉన్నాయి. అంటే నీ వాడ మగ పురుషు, మగ పురుషు, మగ పురుషు, మగ పురుషు, మగ పురుషు, మగ పురుగు. అది కాదురా, మగ అన్న పురుషుడు అన్న ఒకటే కదా. కాదు, నాకు తెలీదు, నేను మగ పురుషు. సరే మగ పురుషుడు. సరే పులికి పులివన్నావే, నీవు పులివట్రా. పులికి పులిని. మరి మచ్చలేవిరా? మచ్చలు మాసిపోయినాయి అత్త. మచ్చలు మాసిపోవచ్చున్నవా? మచ్చలు మాసిపోయినాయి. ఎలాగా? పోయింది వర్షాకాలం, ఇప్పుడు వచ్చింది ఎండాకాలం. ఇంట్లో కుక్క పోస్తుందని బయట పక్క వేసుకొని పండుకుంటే కుక్క వచ్చి నాకింది. కుక్క నాకితే మచ్చలు పోతున్నావట్రా? దాని అక్క కుక్క ఇంకొక కుక్క కూడా నాకింది. అంటే 2 కుక్కలు నాకితే మచ్చలు పోయినవా? 2 కలిసినయో 3 కలిసిన కొరవి నాకినాడు. మరి వాడి ఒళ్ళంతా నీకెందుకు నాకెవరా? నేను పండుకొని ఉంటూ వచ్చిన అబద్ధములు ఆడినా ఎక్కడంటే అక్కడే నాకించుకుంటుంటాడు. వాడికి ఏమిట్రా నీవు? వాడు నాకి చూడు అబద్ధం అనుకోండు. సరే గాని అత్త, నా సంగతి అంది. ఏమిట్రా నీ సంగతి? ఇంటికాడంటే చూడాల నా సాయ. ఏడుకి అరణ్యం వచ్చిన అరణ్యం. ఏడన్నా నా నొక్కరవ అంత కొద్దిగా కొద్దిగా పెళ్లి చేసుకుంటావా? పళ్ళు రాలపడుచున్న విధవా. ఏమమ్మా, నేను సోగ్గాన్ని కాదు. అబ్బా ఎందుకు కాదురా? అందగాన్ని కాదు. అబ్బో, ఆంధ్ర రాష్ట్రంలో నీ ఎంతటి అందగాడు ఉన్నాడట్రా? ఆంధ్రప్రదేశ్లో నా అంత అందగాడు ఉన్నా అస్సలు లేడురా. నా సందము, నా సందము, నా రూపురేఖలు, నా పుట్టక అబ్బా నేను చూస్తే పులికి పులి. సరే కానీ నేను ఎవరో తెలుసుకున్నావట నీవు? సరే, నీ పేరేమిటి, నీ ఊరేమిటి, నీవెవరు? నేనెవరో ఇంకా ఎన్నుకున్నావట. వినబమ్మ గోచలి శతం బొగను కనబమ్మ చెంచిత కమల జాదాచి నా జన్మ లక్షణం భుమరి చెప్పెదను చోటనక బొల్లగల బొచాడ వినబమ్మ పద్మనాభుని పల్లె
పట్టణంబు మాది పుత్రులు లేక మా తండ్రి పూనె జపంబో కలిగి తిని భూమిలోన నేను అగజ నా పేరు చెంచి తందిరమ్మ నన్ను చెంచి తందిరమ్మ వీళ్ళదంట పద్మనాభపల్లి పట్టణం అంటారు. వీళ్ళ తండ్రి చెంచు శిగనాయకుడు, అవును. వీళ్ళ తల్లి ఓబులమ్మ. వీళ్ళకి పక్కగానే ఒక కూతురు చెంచు లక్ష్మి. నా కోసమే పుట్టింది, నా కోసమే పుట్టింది. అది చెప్పనే లేదో నేను. నా కోసం పుట్టింది నేను చెప్పుకుంటుండా. నాకు అప్పుడు నేను ఇంటిగా గూడెంలో ఉండా. వాళ్ళ తండ్రి చెంచు శిగనాయకుడు ఒరా తక్షణమే అరణ్యం పోయి పులిని ఎవరైతే కొట్టుకొని వస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. నాకే కదా ఛాన్స్. నేను కొట్టి ముందు పుల్ని బుధాన్ని వేసుకొని వస్తా, రావటం చేసుకుంటా. అబ్బో పులిని కొట్టే ముఖమేరా నీది మరి.